చాలామంది వ్యక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. అతను వచ్చేసి వాళ్ళ దగ్గర 10 రూపాయల నోటు 20 రూపాయల నోటు తీసుకుంటే ఇబ్బంది పెడుతున్నాడు, ఆ విషయంలో డబ్బులు చెల్లించినా కూడా భౌతికంగా తిట్టి కొట్టి వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా గత 2 రోజులుగా కదిరి టౌన్ నందు 2 కేసులు రిజిస్టర్ చేశాము. ఆ రిజిస్టర్ చేసిన తదుపరి అతని వద్ద మేము సుమారుగా 50 ఖాళీ ప్రామిసరీ నోట్లు, తర్వాత 15 బ్లాంక్ చెక్లు మేము ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము. ఈ క్రమంలో భాగంగా విచారణలో అతను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకు కూడా డబ్బులు ఆల్రెడీ అధిక వడ్లకు ఇచ్చి ఎక్కువ వసూలు చేస్తున్న విషయం మాకు నోటీస్కి వచ్చింది. అతనే కాకుండా చాలామంది కథలో అలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారని మాకు గమనించాము. ఆ క్రమంలో భాగంగా ఈరోజు అతన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తదుపరి మన గౌరవ జడ్జి గారి దగ్గర హాజరు పెడితే అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అతనిపైన 2 కేసులు నమోదు చేశాము. ఇంకా సుమారుగా 50 మంది బాధితులు ఉన్నారు. వారిని విచారించి కూడా తదుపరి చర్య తీసుకుంటాము. ఈ సందర్భంగా కదిరి ప్రజలకు రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి ఎక్కడైనా అధిక వడ్డీలకు సంబంధించి తీసుకోవద్దని మా విజ్ఞప్తి. అలా కాకుండా తీసుకునే క్రమంలో ఏదైనా ఆర్థిక అవసరాలను తీసుకునే క్రమంలో సక్రమంగా మీ ఖాళీ ప్రామిసరీ నోట్లు కాకుండా మీ యొక్క పేరు, పూర్తి వివరాలు రాసి, అమౌంట్ వివరాలు రాసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా విన్నపము. అంతేకాకుండా కదిరి పట్టణంలో మేము గమనించిన విషయం ఏమంటే, ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యకు సంబంధించి మేము ఆల్రెడీ గతంలోనే ఆటో డ్రైవర్లందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తదుపరి వాళ్ళలో కాస్త మార్పు వస్తుందని మేము భావిస్తున్నాము. అలాగే తోపుడు బండ్లతో వాళ్ళతో కూడా గత 2 రోజుల క్రితం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. వాళ్ళకు కూడా తగిన సూచనలు చేశాము. ఈ క్రమంలో భాగంగా రేపు ఎస్వీకే ఫంక్షన్ హాల్లో కూడా భారీ ఎత్తున మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ గారు, ఇతర అధికారులతో మొత్తం ప్రధాన రహదారులు ఉన్న వాహనాల మన షాపుల యజమానులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పూర్తిగా నిర్మూలించే దానికోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఈ క్రమంలో మేము గమనించింది ఏమంటే, చాలా వరకు దాంతోపాటే సంఘ విద్రోహంగా కొన్ని ఏదైతే ఉన్నాయో కార్యకలాపాలు ఉన్నాయో, గంజా కొన్ని చోట్ల మా నోటీస్కి వస్తుంది. ఆ క్రమంలో చాలా వరకు మేము ఆ గాంజా విషయంలో కూడా పటిష్టంగా గట్టిగా చర్య తీసుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో స్టార్టింగ్ మొదట నేను వచ్చిన వారం రోజుల క్రితం సుమారు ఒక 20 మంది దాకా పిలిపించి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. గాంజా విషయంలో పోలీసులు చాలా గట్టిగా పనిచేసేందుకు నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎటువంటి సమాచారం వచ్చినా దయచేసి కదిరి ప్రజలు మాకు సమాచారం ఇస్తే వాటి విషయంలో తగిన గట్టిగా చర్య తీసుకుంటామని, అలాగే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము. ఈ విషయం దయచేసి తర్వాత మట్కా విషయంలో కూడా కదా సుమారుగా కొద్ది కాలంగా 11 హిస్టరీ షీట్లు నమోదు చేయడం జరిగింది. ఎక్కడైనా మట్కా గురించి సమాచారం వచ్చినా కూడా మాకు తెలియజేయమని కోరుతా ఉన్నాం. కదిరి పట్టణంలో లాటరీలు, మట్కా, గంజా అనే పదం వినిపించుకోకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ముఖ్యంగా మీ తరఫున ప్రజలకు తెలియజేస్తాం.